अंतर है क्या सबको बाबा यही बताए। गुण अवगुण में अंतर है क्या सबको बाबा यही बताए। गुण अवगुण में अंतर है क्या सबको बाबा यही बताए। यही बताए हर मानव को कैसे जीवन सुखी बनाए। गुण अवगुण में अंतर है क्या सबको बाबा यही बताए। छोटी सी बात है, छोटी सी बात है, समझो तो समझ में आए। मन से पांच विकार निकालो, जीवन बदल ही जाए। योगी बनो, पवित्र बनो, बाबा ये संदेश सुनाए। योगी बनो, पवित्र बनो, बाबा ये संदेश सुनाए। गुण अवगुण में अंतर है क्या सबको बाबा यही बताए। अवगुण में है पल दो पल की, अवगुण में है पल दो पल की, झूठी खुशियाँ बस दो जान। ज्योति बिंदु के गुण में है जीवन का नया सार। संगम की महिमा शिव बाबा जन जन के मन तक पहुँचाए। संगम की महिमा शिव बाबा जन जन के मन तक पहुँचाए। गुण अवगुण में अंतर है क्या सबको बाबा यही बताए। यही बताए हर मानव को कैसे जीवन सुखी बनाए। गुण अवगुण में अंतर है क्या सबको बाबा यही बताए। ओम शांति। मीठे बच्चे, तुम ईश्वरीय संप्रदाय के हो
तुम्हें ज्ञान सूर्य बाप मिला है, अभी तुम जागे हो तो दूसरों को भी जगावो. మధురమైన పిల్లలు, ఈశ్వరీయ సంప్రదాయంలో ఉన్నాము. మనకు జ్ఞాన సూర్యుడు తండ్రి దొరికినారు. ఇప్పుడు మనం నిద్ర లేచినాము, ఇతరులను కూడా మనం నిద్ర లేపాలి. అజ్ఞాన నిద్ర నుంచి వాళ్ళని మేల్కొల్పాలి. ప్రశ్న, అనేक प्रकार के टकराव का कारण तथा उसका निवारण क्या है? అనేక ప్రకారాల ఘర్షణకు కారణం ఏమిటి మరియు దాని నివారణ ఏమిటి? जब देहाभिमान में आते हो అనేక प्रकार के टकराव होता है. ఎప్పుడు దేహాభిమానంలో వస్తారో అప్పుడు అనేక ప్రకారాల ఘర్షణలు అవుతూ ఉంటాయి. మాయాకి గ్రహచారి బయట జాతీ హై, మాయా గ్రహచారం పట్టుకుంటుంది. బాబాకైతే దేహీ అభిమాని బను. అందుకే తండ్రి చెప్తూ ఉన్నారు, ఆత్మాభిమాని అవ్వాలి, సర్వీస్ మే లగ్ జావో, సేవలో నిమగ్నం అవ్వాలి. యాదకి యాత్ర మే రహో తో గ్రహచారి మిట్ జాయేగా. తలంపు యాత్రలో ఉన్నాము అంటే పట్టిన గ్రహణం తొలగిపోతుంది. ओम शांति. रूहानी बच्चों के पास बाप आए हैं శ్రీమత్ దేనే వా సంచానే. ఆత్మీయ పిల్లల దగ్గర తండ్రి వచ్చారు శ్రీమతం ఇచ్చేదానికోసం, జ్ఞానాన్ని తెలిపించే కోసం వచ్చినారు. యతో బచ్చే సమజ్ గయే హై కి డ్రామా ప్లాన్ అనుసార్ సారా కార్య హోనా హై. పిల్లలకి ఇది బాగా అర్థమైపోయింది. డ్రామా ప్లాన్ అనుసారంగానే పూర్తి కార్యమంతా కూడా అవుతుంది. बाकी समय तोड़ा रहा है. इस भारत को रावणपुरी से फिर विष्णुपुरी बनाना है. ఈ భారత్ రావణ్పురి నుంచి విష్ణుపురిగా అవ్వాలి. బాకీ ఉండేదే కొంచెం సమయం మాత్రమే అంటారు తండ్రి. బాప్ గుప్త్ హై, పడాయి భీ గుప్త్ హై, सेंटर्स तो बहुत है. छोटे बड़े गाँवों में छोटे बड़े सेंटर्स है और बच्चे भी बहुत है. ఇక్కడ తండ్రి గుప్తంగా ఉన్నారు, ఈ చదువు గుప్తమైనటువంటిది. సెంటర్స్ ఏమో చాలా ఉన్నాయి. చిన్న ఊర్లలో పెద్ద ఊర్లలో సెంటర్స్ చిన్నవి పెద్దవి చాలా ఉన్నాయి. పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. बच्चों ने चैलेंज तो दी है और लिखना भी है. जब कोई लिटरेचर बनाना है तो उसमें लिखना है. ते పిల్లలు ఛాలెంజ్ చేస్తున్నారు. బాబా అంటారు, ఏదైనా లిటరేచర్ తయారు చేసేటప్పుడు దానిలో రాయాలి. ఏమని రాయాలి? ఇస్ భారత్ భూమి కో స్వర్గ బనాకర్ హీ చోడేగా. మేము ఈ భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తాము. ఇది ఛాలెంజ్ అన్నమాట. బ్రాహ్మణ పిల్లలు చేసిన ఛాలెంజ్ ఇది. అన్నిట్లలో ప్రింట్ చేయండి అంటారు. तुमको भी अपना भारत भूमि बहुत प्रिय है क्योंकि तुम जानते हो यह भारत ही स्वर्गता इनको 5000 वर्ष हुए हैं. మనకి భారత్ భూమి అంటే చాలా ఇష్టం అన్నమాట. పిల్లలకి తెలుసు భారత్ స్వర్గంగా ఉండేది 5000 సంవత్సరాల ముందు. భారత్ బహుత్ शानदार था, इनको स्वर्ग कहा जाता है. భారతదేశం చాలా గౌరవప్రదంగా ఉండేది, దానికే స్వర్గము అని చెప్తారు. ब्रह्म मुख वंशावली को ही नॉलेज है. इस भारत को श्रीमत पर हमको स्वर्ग जरूर बनना है. బ్రహ్మ ముఖ వంశావళి పిల్లలకు ఈ జ్ఞానం ఉన్నది. భారత్ని శ్రీమతం పైన మనము స్వర్గంగా తయారు చేయాలి. सबको रास्ता बताना है और कोई किट पिट की बात ही नहीं है. అందరికీ దారి చూపించాలి. ఇక్కడ అంతేకాని ఇక్కడ కష్టపడే మాటే లేదు. ఇక్కడ ఏమీ आपस में बैठ राय करनी चाहिए. इन प्रदर्शनी के चित्रों द्वारा हम ऐसे क्या అడ్వర్టైజ్ करें. ते పరస్పరంలో ప్లాన్ చేసుకోండి. ఈ ప్రదర్శనీ చిత్రాల ద్వారా మనం ఎట్లా అడ్వర్టైజ్ చేయాలి అనేది.
जो अखबार भी चित्र दे आपस में इस पर సెమినార్ करना चाहिए. న్యూస్ పేపర్స్లో కూడా ఈ చిత్రాలు రావాలి, ఎట్లా సర్వీస్ చేయాలా పరస్పరంలో సెమినార్ కూడా చేసుకోవాలి. जैसे गवर्नमेंट के लोग आपस में मिलते हैं, राय करते हैं, భారత్ కో హమ్ కైసే సుధార్. గవర్నమెంట్ కూడా పరస్పరంలో వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటారు, ఎట్లా భారత్ని డెవలప్ చేయాలా, ఎట్లా సరి చేయాలి అని వాళ్ళు కూడా అందరూ కలిసి మీటింగ్ చేసుకుంటారు. ये जो इतने मतभेद हो गए हैं उनको आपस में मिलकर ठीक करें. ఇన్ని ప్రకారాలుగా మతభేదాలు అయిపోతూ ఉన్నాయి, పరస్పరంలో కూర్చొని అందరూ సరి చేసుకోవాలి. భారత్ మే శాంతి సుఖ కైసే స్థాపన కరే. భారత్లో తిరిగి సుఖ శాంతులు ఎట్లా స్థాపన చేసేది. गवर्नमेंट का भी पुरुषार्थ चलता है. तुम भी पांडव गवर्नमेंट गाई हुई ना. ఆ గవర్నమెంట్ పురుషార్థం చేస్తూ ఉంది, మనము పాండవ గవర్నమెంట్ కదా, మనం కూడా ప్లాన్ చేయాలి ఈ భారత్ ఎట్లా సుఖశాంతి స్థాపన చేసేది. ये बड़ी ईश्वरीय गवर्नमेंट है, इनको वास्तव में कहा ही जाता है पावन ईश्वरीय गवर्नमेंट. ఇది చాలా పెద్ద ఈశ్వరీయ గవర్నమెంట్ అయింది. వాస్తవానికి ఇది पावन ईश्वरीय गवर्नमेंट. पतित पावन बाप ही पतित बच्चों को बैठ पावन दुनिया का मालिक बनाते हैं. పతిత పావన తండ్రి పతితమైనటువంటి పిల్లలకు పావన ప్రపంచ మాలికలుగా చేస్తూ ఉన్నారు. ముఖ్య है भारत का आदि सनातन देवी देवता धर्म. ये भी बच्चे जानते हैं यह है रुद्र ज्ञान. వాస్తవానికి భారతదేశం యొక్క ముఖ్యమైన ధర్మం ఏమిటి అంటే ఆది సనాతన దేవీ దేవతా ధర్మము. పిల్లలకి తెలుసు ఇది రుద్ర జ్ఞాన యజ్ఞము. రుద్ర కహా జాతా ఈశ్వర్ బాప్కో శివకో. రుద్రుడు అనని ఎవరికి చెప్తారు అంటే ఈశ్వరుడు ఆ తండ్రికి శివునికి చెప్తారు. బాప్నే ఆకర్ రుద్ర జ్ఞాన యజ్ఞ రచాత. తండ్రి వచ్చి ఈ యొక్క రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచించినారు. उन्होंने तो टाइम लंबा चौड़ा दे दिया है, అజ్ఞాన నీంద్ మే సూయే హుయే హై. అయితే అక్కడ కల్పము యొక్క ఆయుష్ చాలా ఎక్కువగా చూపించినారు. కలియుగం ఆయుష్ చాలా ఎక్కువ ఉన్నది అనుకుని ఇంకా మనుషులు అజ్ఞాన నిద్రలో నిద్రపోతూ ఉన్నారు. బాప్ నే జగాయా హై, తుమ్కో ఫిర్ ఔరోంకో జగానా హై. తండ్రి వచ్చి నిద్ర లేపుతారు, మనం ఇప్పుడు అందరినీ నిద్ర లేపాలి. నాటకం అయిపోవచ్చింది. ड्रामा प्लान अनुसार तुम जागते रहते हो. इस समय तक जिसने जैसे जैसे जितना पुरुषार्थ किया है उतना ही कल्प पहले भी किया था. ఇప్పుడు ఎవరెవరు ఎంతెంత పురుషార్థం చేస్తున్నారో కల్పం ముందు కూడా ఇట్లనే చేసినాము. युद्ध के मैदान में उतराव चढ़ाव तो होता ही है. యుద్ధ మైదానంలో ఎక్కేది పడిపోయేది, ఎక్కేది మళ్ళీ లేచేది, ఇవన్నీ కూడా అవుతూనే ఉంటాయి. कभी माया का जोर हो जाता है, कभी ईश्वरीय संतान का जोर हो जाता है. ఒక్కొక్కసారి మాయా ఫోర్స్ ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కసారి ఈశ్వరీయ ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది. సర్వీస్ బड़ी अच्छी तेज से चलती है. ఒక్కొక్కసారి అప్పుడు సర్వీస్ చాలా మంచిగా ఫాస్ట్గా జరుగుతుంది. కభీ కహా కహా బచ్చోం కో మాయా కే విఘ్న పడి జాతే. ఒక్కొక్కసారి పిల్లలకు మాయా విఘ్నాలు వస్తూ ఉంటాయి. మాయా ఏక్దమ్ బేహోష్ కర్ దేతీ హై. మాయ పూర్తిగా స్పృహ లేకుండా కొట్టేసి పడేస్తుంది. ఏ లడాయి కా మైదాన్ అయినా యుద్ధ మైదానంలో శత్రువు దెబ్బ పడింది అంటే పడిపోతారు కదా, మాయా శత్రువు కొట్టేస్తుంది, స్పృహ లేకుండా పడిపోతారు.
లక్ష్మణ్ కే లియే భీ కహానీ హై నా. లక్ష్మణ్ అంటే రామాయణంలో లక్ష్మణుడి కథ కూడా ఉన్నది కదా. తుమ్ कहते हो जब मनुष्य कुंभकर्ण की नींद में सोए हुए है. మనం చెప్తాము అందరూ కూడా కుంభకర్ణుని నిద్రలో నిద్రపోతూ ఉన్నారు. तुम ईश्वरीय संप्रदाय को ऐसे कहते हो जिसको ज्ञान सूर्य मिला और जगा उठे वही समझेंगे. ఎవరికి జ్ఞాన సూర్యుడు దొరికినారో వాళ్ళే లేస్తారు, వాళ్ళే అర్థం చేసుకుంటారు. ఇక్కడ నిద్ర లేచేది అంటే అర్థం ఏమిటి అంటే జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి. జ్ఞానం ఎంతెంత అర్థమవుతుందో అజ్ఞానం తొలగిపోతూ ఉంటుంది. ఏక్ దో కో कहने की भी कोई बात नहीं. तुम जानते हो बरोबर हम ईश्वरीय सांप्रदाय जागे है. మనము ఈశ్వరీయ సాంప్రదాయము మనం జ్ఞానాన్ని అర్థం చేసుకున్నాము. బాకీ సబ్ దూసరే సోయే పడే హై. అందరూ కూడా అజ్ఞానంలోనే ఉన్నారు. यह नहीं जानते कि परमात्मा आ गया बच्चों को वर्षा देने के. వాళ్ళకి చివరికి ఇది కూడా తెలియదు, పరంపిత పరమాత్మ వచ్చారు పిల్లలకి ఆస్తి ఇస్తూ ఉన్నారు. బిల్కుల్ హీ భూల్ జాతే హై. ఇది పూర్తిగా మర్చిపోయినారు. బాప్ భారత్ మే ఆతే హై ఆకర్ భారత్ కో స్వర్గ కా మాలిక్ బనాతే హై. తండ్రి భారత్లో వచ్చినారు, వచ్చి భారత్ని స్వర్గ మాలికలుగా చేస్తూ ఉన్నారు. భారత్ స్వర్గ మాలికత ఇస్మే కోయి సంశయ నహీ. परमपिता परमात्मा का जन्म भी यहाँ ही होता. భారత్ స్వర్గంగా ఉండేది, ఇందులో సంశయమే లేదు. పరంపిత పరమాత్మ జన్మం కూడా ఇక్కడే జరిగింది. शिव जयंती मनाते हैं जरूर उसने आकर कुछ तो किया होगा ना. శివ జయంతి పండగ చేస్తూ ఉన్నాము అంటే ఖచ్చితంగా శివ పరమాత్ముడు భారత్లోనే వచ్చి ఈ కార్యం చేసినారు. బుద్ధి कहती है जरूर स्वर्ग की स्थापना होगी. తప్పనిసరిగా స్వర్గ స్థాపన అవుతుంది. ప్రేరణ సే తోడే హీ స్థాపన హోగి. అయితే స్వర్గం ఎట్లా స్థాపన అవుతుంది? ప్రేరణ ద్వారా స్వర్గ స్థాపన జరగదు. తుమ్ బచ్చోं को राजयोग सिखाया जाता है, याद की यात्रा समझाई जाती है. పిల్లలకి రాజయోగం నేర్పించబడుతుంది, తలంపు యాత్ర ఎట్లా చేయాలి నేర్పించటం జరుగుతుంది. ప్రేరణ సే కోయి ఆవాజ్ హోతా హీ నహీ హై. ప్రేరణ ద్వారా అసలు శబ్దం అనేదే కలగదు. శంకర్ की भी प्रेरणा होती है तब यादव मुसल आदि बनाते हैं. మనుష్యులు అనుకుంటారు శంకరుని ప్రేరణనే ఈ ఈ బాంబులు ఇవన్నీ తయారు చేసినారు పాత ప్రపంచానికి వినాశానికి అనని. పరంతు ఇస్మే ప్రేరణాకితో బాతీ నహీ హై. అయితే ప్రేరణ అనేటటువంటి మాట అసలు ఉండదు. ప్రేరణ ద్వారా ఎప్పుడూ ఏ కార్యము జరగదు. డ్రామా అనుసార్ వినాశ్ జరూరు హోనా. డ్రామా అనుసారంగా వినాశం అనేది అవుతుంది. మహాభారత్ లడాయి మే ముసల్ కామ్ ఆయే. మహాభారత యుద్ధంలో ఈ యొక్క మిజైల్స్ ఇవన్నీ కూడా పనికొస్తాయి. జో పాస్ట్ హో గయా హై వ ఫిర్ రిపీట్ హోగా. ఏదంతా ముందు జరిగిపోయిందో అదే తిరిగి రిపీట్ అవుతుంది. गारंटी करते हो भारत में स्वर्ग स्थापना करेंगे जहाँ एक धर्म होगा. భారత్లో స్వర్గ స్థాపన అవుతుంది, ఒకే ధర్మం స్థాపన అవుతుంది. ఐసే నహీ లిఖతే కి అనేక ధర్మ వినాశ హోంగే. అంటే అనేక ధర్మాలు వినాశం అవుతాయి, ఒకే ధర్మ స్థాపన అవుతుంది. वह तो चित्र में लिखा हुआ है, स्वर्ग की स्थापना होती है तो दूसरा कोई धर्म नहीं होता है.
స్వర్గస్థాపన అవుతుంది. అంటే ఇక వేరే ఏ ధర్మాలు కూడా ఉండవు. తుమ్కో సమజ్ మే ఆతా హై. దాని నుంచి అర్థం చేసుకోవచ్చు, సర్వధర్మాలు వినాశం అవుతాయి, ఒక ధర్మం స్థాపన అవుతుంది. సబ్సే బడా పార్ట్ హై శివ్ కా, బ్రహ్మా కా ఔర్ విష్ణు కా. అన్నిటికంటే అందరికంటే పెద్ద పాత్ర శివబాబా పాత్ర గొప్పది, బ్రహ్మ బాబాది మరియు విష్ణువుది. బ్రహ్మా సో విష్ణు, విష్ణు సో బ్రహ్మ, ఏతో బడి గుహ్య బాతే హై. బ్రహ్మనే విష్ణువు అవుతారు, విష్ణువే బ్రహ్మ అవుతారు. ఇది చాలా సూక్ష్మమైనటువంటి మాట. విష్ణు సే బ్రహ్మ కైసే బంతే హై, ब्रह्मा से विष्णु कैसे बनते हैं, ये सेंसिबल बच्चों की बुद्धि में झट आ जाता है. విష్ణువే బ్రహ్మ ఎట్లా అవుతారు, బ్రహ్మనే విష్ణువు ఎట్లా అవుతారు, ఇది తెలివైన పిల్లలకి బుద్ధిలో సెకండ్లో టచ్ అవుతుంది. दैवी सांप्रदाय तो बनते ही है, एक की बात नहीं, इन बातों को तुम बच्चे समझते हो. దైవీ సాంప్రదాయం అవుతూ ఉన్నది, ఇది ఒకరి మాట కాదు, ఇది పిల్లలు బాగా అర్థం చేసుకున్నారు. दुनिया में एक भी मनुष्य नहीं समझते, बल लक्ष्मी नारायण व विष्णु की पूजा भी करते, परंतु उनको पता नहीं. ప్రపంచంలో ఏ ఒక్క మనిషికి తెలియదు, లక్ష్మీనారాయణకి విష్ణువుకి పూజలు చేస్తారు, అయితే వాళ్ళకి తెలియదు. विष्णु के दो रूप लक्ष्मी नारायण है, जो दुनिया में राज्य करते हैं. విష్ణువుదే రెండు రూపాలు లక్ష్మీ నారాయణ, కొత్త ప్రపంచంలో వాళ్ళే రాజ్యం చేస్తారు. చార్ భుజా వాలా కోయి మనుష్య నహీ హోతా హై. నాలుగు భుజాలు కలిగిన మనుషులు ఎవ్వరూ ఎక్కడా ఉండరు. सूक्ष्म वतन में एम ऑब्जेक्ट दिखलाते हैं प्रवृत्ति मार्ग का. ये सारा वर्ल्ड की हिस्ट्री जोग्राफी कैसे चक्र लगाती है कोई नहीं जानते हैं. సృష్టి హిస్టరీ జాగ్రఫీ ఎట్లా చక్రం తిరుగుతుంది, ఇది ఎవరికీ తెలియదు. बाप को ही नहीं जानते तो बाप की रचना को कैसे जान सकते हैं. తండ్రే తెలియలేదు అంటే తండ్రి యొక్క రచనను ఎట్లా తెలుసుకోగలుగుతారు. బాప్ రచనకే ఆది మధ్య అంతకా నాలెడ్జ్ బతాతే హై. తండ్రి వచ్చి రచన యొక్క ఆది మధ్యాంత జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు. ఋషి ముని బి कहते थे हम नहीं जानते हैं. ఋషులు మునులు కూడా రచన రచయిత జ్ఞానం మాకు తెలియదనే చెప్తూ ఉన్నారు. बाप को जान जाए तो రచన ఆది మధ్య అంతకో బి జాన్ జాయ్. ఎప్పుడు తండ్రిని తెలుసుకుంటామో రచన ఆది మధ్యాంతాన్ని తెలుసుకుంటాము. बाप कहते हैं मैं एक ही बार आकर तुम बच्चों को सारी नॉलेज समझाता हूँ. తండ్రి కేవలం సంగమయుగంలో వచ్చి పిల్లలకు పూర్తి జ్ఞానాన్ని తెలిపిస్తూ ఉన్నారు. ఫిర్ ఆతా హీ నహీ హూ. మళ్ళీ ఎప్పుడూ కూడా బాబా రారు. రచయిత రచనకే ఆది మధ్య అంతకో జానే హీ కైసే. తండ్రే రాలేదు అంటే రచయిత రచన ఆది మధ్యాంతాన్ని ఎట్లా తెలుసుకుంటాము. बाप स्वयं कहते हैं मैं सिवाय संगम युग के कभी आता ही नहीं हूँ. బాబా సంగమ యుగంలో తప్ప మరలా ఎప్పుడూ కూడా రారు. ముझे बुलाते भी संगम पर है. తండ్రిని పిలిచేది కూడా సంగమ యుగంలోనే. पावन सतयुग को कहा जाता है, పతిత్ కలియుగ్ को कहा जाता है. పావన ప్రపంచము సత్యుగానికి చెప్తారు, పతిత ప్రపంచాన్ని ఈ కలియుగానికి చెప్తారు. జరూర్ మై ఆऊंगा పతిత్ దునియాకే అంతమే. బాబా పతిత ప్రపంచం అంతిమ సమయంలో వస్తారు.
కలియుగ్ के अंत में आकर पति से पावन बनाते हैं. కలియుగ అంతిమంలో వచ్చి తండ్రి పతిత్ నుంచి పావనంగా చేస్తారు. सतयुग आदि में पावन है, ये तो सहज बात है ना. సత్యుగ ఆదిలో పావనంగా ఉండేవాళ్ళు. మనుష్య కుచ్ భీ సమజ్ నహీ సక్తే, పతిత్ పావన్ బాప్ కబ్ ఆతే హై. మనుషులకి ఏమీ తెలియదు, పతిత పావనుడు తండ్రి ఎప్పుడు వస్తారు. अभी तो कलयुग का अंत कहेंगे. अगर कहते हैं कलयुग में अर्जुन 40,000 वर्ष पड़े हैं तो और कितना पतित बनेगा. ఇప్పుడు కలియుగం అంతిమము అని చెప్తారు. కలియుగం ఇంకా 40,000 సంవత్సరాలు ఉన్నది అంటే ఇంకా ఎంత పతితంగా అయిపోతుంది ఈ ప్రపంచం. ఆలోచించండి, కితనా దుఃఖీ హోంగే. ఇంకా ఎంత దుఃఖంగా అయిపోతుంది 40,000 సంవత్సరాలు ఉంటే. సుఖతో హోగా హీ నహీ హై. ప్రపంచంలో సుఖము అనేదే ఉండదు. कुछ भी मालूम ना होने का कारण बिल्कुल ही घोर अंधियार में है. మనుషులకి జ్ఞానం తెలియని కారణంతో మనుషులందరూ కూడా పూర్తిగా అజ్ఞానంలో ఉన్నారు. तुम समझ सकते हो, बच्चों को आपस में मिलना है. పిల్లలు బాగా అర్థం చేసుకోవాలి. పిల్లలు పరస్పరంలో కలిసిమెలిసి ఉండాలి. चित्रों पर अच्छी रीति समझाना होता है. ये भी ड्रामा अनुसार चित्र आदि सब निकले हैं. చిత్రాలు చూసి బాగా తెలిపించాలి. డ్రామా అనుసారంగానే ఈ చిత్రాలు అన్నీ కూడా తయారైనాయి. बच्चे समझते हैं जो समय पास होता है वो ड्रामा चलता रहता है. పిల్లలకి తెలుసు ఏమంతా జరిగిపోతూ ఉన్నదో సమయము డ్రామా అనుసారంగానే నడుస్తుంది. बच्चों की अवस्था में भी कभी नीचे कभी ऊपर होती रहेगा. పిల్లల స్థితి కూడా అప్పుడప్పుడు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. బడీ సమజ్నే కీ బాతే హై. ఇది బాగా అర్థం చేసుకునే మాట. कभी कभी ग्रहचारी आकर बैठती है तो इनको मिठाने के लिए कितना प्रयत्न करते हैं. గ్రహచారి వచ్చి కూర్చుంది మాయా గ్రహచారం అంటే దాన్ని తొలగించేదానికి ఎంత ప్రయత్నం చేయాలి. బాబా గడి గడి कहते हैं बच्चे तुम देहाभिमान में आते हो इसलिए टक्कर होते हैं. దేహాభిమానంలో వచ్చేస్తారు పిల్లలు, అందుకే ఈ ఘర్షణ అవుతూ ఉంటుంది. इसमें దేహీ అభిమాని బన్నా పడే. పిల్లలు ఆత్మాభిమానిగా అవ్వాలి. बच्चों में देहाभिमान बहुत है. तुम देही अभिमानी बनो तो बाबा की याद पड़ेगा. పిల్లలలో ఇంకా చాలా దేహాభిమానం ఉన్నది. ఆత్మాభిమానిగా అయినట్లయితే బాబా తలంపు ఉంటుంది. సర్వీస్ మే బి ఉన్నతి కర్తే రహేంగే. సర్వీస్లో కూడా చాలా డెవలప్ అవుతూ ఉంటారు. ఎప్పుడు ఆత్మాభిమానిగా ఎప్పుడు ఉంటారు. ऊंच पद जिनको पाना है वो सदैव सर्विस में लगे रहेंगे. ఉన్నతమైన పదవి ఎవరైతే పొందాలని ఉంటారో వాళ్ళు ఎప్పుడూ కూడా సర్వీస్లోనే బిజీగా ఉంటారు. తక్దీర్ మే నహీ హై తో ఫిర్ తద్బీర్ భీ క్యా నహీ హోగా. అదృష్టంలో లేదు అంటే ఆ భాగ్యం కూడా వాళ్ళకి కలగదన్నమాట. खुद कहते हैं बाबा हमको धारणा नहीं होते. అదృష్టం లేదు అంటే జ్ఞానం ఎంత విన్నా కూడా వాళ్ళకి అది ధారణ కాదు. బుద్ధి మే నహీ బైఠతా. జిన్కో ధారణ హోతీ హై ఖుషీ భీ బహుత్ హోతీ. వాళ్ళకి బుద్ధిలో జ్ఞానము ఏమాత్రము కూర్చోదు. ఎవరికి ధారణ బాగుంటుందో వాళ్ళకి ఖుషీ కూడా చాలా ఉంటుంది. శివాబా ఆయా హువా హై. बाप कहते हैं बच्चे अच्छी रीति समझकर फिर औरों को समझाओ. బాబా వచ్చారు. బాబా చెప్తారు పిల్లలు బాగా తెలుసుకొని జ్ఞానాన్ని అందరికీ తెలిపించండి. कोई तो सर्विस में ही लगे रहते हैं, పురుషార్థ్ करते रहते हैं. కొంతమంది సర్వీస్లోనే బిజీగా ఉంటారు, పురుషార్థం చేస్తూనే ఉంటారు. बच्चे जानते हैं
जो సెకండ్ గుజరాతా है वह డ్రామా మే నూంద్ है. పిల్లలకి తెలుసు ఒక్కొక్క సెకండ్ ఏదైతే గడిచిపోయిందో అది డ్రామాలో ఫిక్స్ అయిపోయింది. ఫిర్ ఐసే హీ రిపీట్ హోగా, తిరిగి మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత అదే రిపీట్ అవుతూ ఉంటుంది. बच्चों को समझाया जाता है बाहर भाषण आदि पर तो अनेक प्रकार के नए आते हैं सुनने के लिए. మీరు ఎక్కడైనా ప్రసంగాలు చేస్తే అనేక మంది వచ్చి వింటారు. समझते हो गीता वेद शास्त्र आदि पर कितने मनुष्य भाषण करते हैं, उनको कोई ये थोड़ी ही पता है यह ईश्वर अपना और अपनी रचना के आदि मध्य अंत का राज समझाते. ते మీకు తెలుసు గీతా గురించి వేదశాస్త్రాల గురించి మనుషులు ఎంతో ఉపన్యాసాలు చెప్తూ ఉంటారు. అయితే వాళ్ళకి తెలియదు ఇక్కడ ఈశ్వరుడు గురించి రచన ఆది మధ్యాంతం గురించి చెప్తారు అనే విషయం తెలియదు. త్రికాలదర్శి బనానా ఏ బాప్ కా హీ కామ్ హై. త్రికాలదర్శిగా చేసే పని బాబాది అయింది. శాస్త్రం మే ఏ బాతే హై నహీ ఏ నయీ బాతే. శాస్త్రాలలో ఈ విషయాలు లేవు, ఇక్కడ అన్నీ కొత్త విషయాలు చెప్తారు బాబా. బాబా బార్ బార్ समझाते हैं कहा भी पहले ये समझाओ कि गीता का भगवान कौन है. బాబా మొట్టమొదట ఇది తెలిపించండి, గీతా భగవంతుడు ఎవరు, శ్రీకృష్ణ యా నిరాకార శివ, శ్రీకృష్ణుడైనారా నిరాకార శివ పరమాత్మ అయినారా, ఈ విషయం స్పష్టం చేయాలి. प्रदर्शनी में चित्र सामने रखा है, उस पर समझाकर तुम पूछ सकते हो. ప్రదర్శనీలో చిత్రాలు ఎదురుగా పెట్టుకొని మీరు చెప్తారు కాబట్టి వాళ్ళకి కొంచెమైనా అర్థమవుతుంది. అబ్ బతావో గీతా కా భగవాన్ కౌన్ హై. లాస్ట్లో ప్రశ్నించండి, గీతా భగవంతుడు ఎవరు ఇప్పుడు చెప్పండి. జ్ఞానసాగర్ కౌన్ హై, జ్ఞానసాగరుడు ఎవరు చెప్పండి అననే అడగండి. కృష్ణాకోతో కెహ నహీ సకెంగ్, కృష్ణుడు అనని చెప్పలేరు వాళ్ళు. పవిత్రత సుఖ శాంతి కా సాగర్ లిబరేటర్ గైడ్ కౌన్ హై. పవిత్రత సుఖ శాంతి సాగరుడు ఎవరు, ముక్తిదాత ఎవరు, గైడ్ ఎవరైనారు. తో పెహ్లేతో లిఖనా చాయ్, మొదట ఈ విధంగా వాళ్ళతో రాయించాలి. चिड़ियाएँ आपस में कितना आवाज़ करती है, इस समय सारी दुनिया में लड़ाई झगड़ा है. ते మురళి చెప్పేటప్పుడు బాబా అక్కడ పిచ్చుకలు కొట్లాడుకుంటూ ఉన్నాయి, పక్షుల సౌండ్ ఎక్కువగా వినిపిస్తూ ఉంది. బాబా అంటారు, ఆ పక్షులు చూడండి ఎంత జగడం చేసుకుంటున్నాయి, ప్రపంచమే ఇట్లా ఉన్నది, ఎక్కడ పోయినా జగడాలే జగడాలు. మనుష్య भी आपस में लड़ते झगड़ते, మనుషులు కూడా పరస్పరంలో జగడం చేసుకుంటూ ఉన్నారు. मनुष्य में ही समझने की बुद्धि है, पंच विकार भी मनुष्य में गाये जाते हैं. అర్థం చేసుకునే బుద్ధి కూడా మానవాత్మకే ఉండేది. ఈ పంచవికారాలు కూడా మనుషులకే ఎక్కువ పట్టుకున్నాయి. జాన్వరీ కోతో బాత్ హీ నహీ హై, జంతువుల మాటే లేదు. यह है विशेष वर्ल्ड मनुष्यों के लिए ही कहा जाता है. ఇది వికారి ప్రపంచమైంది. అసలు ప్రపంచం అంటాం కదా, ఎవరు మనుషులు అందరినీ కలిపితే ప్రపంచం అంటారు. కలియుగ మే ఆసురీ సాంప్రదాయ, సత్యయుగ మే దైవీ సాంప్రదాయ అవుతా హై. కలియుగంలో ఆసురీ సాంప్రదాయం ఉంటుంది, సత్యయుగంలో దైవీ సాంప్రదాయం ఉంటుంది. तुमको इस सारे కాంట్రాస్ట్ का पता है, तुम सिद्ध कर बता सकते हो. దీన్ని పూర్తిగా మీరు పోల్చి చెప్పొచ్చు. सीढ़ी में भी बड़ा क्लियर दिखाया हुआ है. మెట్ల చిత్రంలో చాలా బాగా స్పష్టంగా చూపించబడింది ఆసురీ సాంప్రదాయము దైవీ సాంప్రదాయం ఏమిటి. నీచే హై పతిత్ ఊపర్ మే పావన్ హై. మెట్ల చిత్రంలో పైన పావన ప్రపంచము,
కింద పతిత ప్రపంచం బాగా క్లియర్గా ఉన్నది. सीढ़ी ही मुख्य है, उतरती कला और चढ़ती कला. మెట్ల చిత్రములే చాలా ముఖ్యమైనటువంటిది. ఎక్కే కళ దిగే కళ రెండు ఉన్నాయి. सीढ़ी बड़ी अच्छी है, इनमें ऐसे क्या डाले जो मनुष्य बिल्कुल अच्छी रीति समझ जाए. మెట్ల చిత్రం చాలా మంచి చిత్రము. ఇంకా ఏం వేస్తే మనుషులు బాగా అర్థం చేసుకుంటారు. బరోబరి యహ్ పతి దునియా హై, పావన్ దునియా స్వర్గత. అర్థమైపోతుంది, ఇది పతిత ప్రపంచం అయిపోయింది, పావన ప్రపంచము స్వర్గానికి చెప్తారు. యహ సబ్ పతిత్ హై, పావన్ ఏక్ భీ హో నహీ. ఇక్కడ అందరూ పతితులు అయిపోయినారు, ఏ ఒక్కరూ పావనంగా లేరు. రాత్ దిన్ ఖ్యాలత్ చల్నా. పగలు రాత్రి పిల్లలకి ఇదే విచారాలు నడుస్తూ ఉండాలి. आत्म प्रकाश बच्चा लिखता है, बाबा यह चित्र बनावे. बाबा कहते हैं बल विचार सागर मतन कर कोई भी चित्र बनाओ. ఆత్మ ప్రకాష్ భాయి బాబాకు లెటర్ రాస్తూ ఉండేవాళ్ళు. బాబా ఈ చిత్రం చేసేమా, ఈ చిత్రం చేసేమా. బాబా చెప్తూ ఉండేవాళ్ళు, బాగా మంచి విచార్ సాగర్ మతనం చేసి వ్రాయండి. सीढ़ी बड़ी अच्छी बननी चाहिए. మెట్ల చిత్రం చాలా బాగా తయారు కావాలి. ఇస్ పర్ బహుత్ సమజ్ ఆ సక్తి. మెట్ల చిత్రం గురించి చాలా బాగా తెలిపించవచ్చు. 84 जन्म पूरे कर फिर पहला नंबर जन्म लिया और उतरती कला से चढ़ती कला जाना पड़े. 84 జన్మలు తీసుకొని మళ్ళీ మొదటి జన్మకు వెళ్ళాలి. 84వ జన్మ ఎంత కింద పడిపోయినామో మొదటి జన్మ ఎంత ఎక్కే కళ. తో ఇస్మే హరేక్ కా విచార్ చల్నా. కాబట్టి మొదటి జన్మ ఎట్లా ఉన్నది, 84వ జన్మ ఎట్లా, దీని గురించి ప్రతి ఒక్కరూ విచార్ సాగరం చేయాలి. నహీ తో సర్వీస్ కైసే కర్ సకే. లేదంటే పిల్లలు సర్వీస్ ఎట్లా చేయగలుగుతారు. చిత్రం పర్ సమझाना बहुत अच्छा सहज है, సత్య కే బాద్ సీధీ ఉతర్నీ హోతీ హై. చిత్రాల గురించి చెప్పేది చాలా సహజం. సత్యయుగం తర్వాత దిగిపోయే కళలోకి వస్తుంది ప్రపంచం. ఏ భీ బచ్చే జాంతే హం పార్ట్దారీ యాక్టర్స్ హై. పిల్లలకి తెలుసు మనం పాత్రధారులం అయినాము, యాక్టర్స్ అయినాము. యహా సే ట్రాన్స్ఫర్ హో సీधा సత్యయుగ మే నహీ జాతే హై. ఇక్కడి నుంచి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అయ్యి సత్యయుగానికి పోము. పెహలే శాంతిధామ్ మే జానా హై. మొదట శాంతిధామానికి పోవాలి. तुम्हारे में भी नंबरवार है जो अपने को पार्टदारी समझते हैं इस ड्रामा में. పిల్లలలో కూడా నెంబర్ వారుగా అర్థం చేసుకున్నారు, నేను పాత్రధారి అని తెలుసుకున్నారు ఈ నాటకంలో. दुनिया में ऐसे कोई कह ना सके कि हम पार्टदारी है. ప్రపంచంలో ఎవరు ఇట్లా చెప్పరు నేను పాత్రధారి అయినాను. लिखते भी है कि पार्टदारी एक्टर्स होते हुए भी ड्रामा के क्रिएटर डायरेक्टर आदि मध्य अंत को नहीं जान सकते, तो वो फर्स्ट क्लास बेसमझ है. నాటకంలో పాత్రధారి అయ్యి ఈ డ్రామా గురించి, డైరెక్టర్ గురించి, రచయిత గురించి తెలుసుకోలేదు అంటే ఎంత మూర్ఖులైపోయినారు అంటారు. ఏతో భగవాన్ వాచ్. ఇక్కడ భగవాన్ మహావాక్యాలు వింటూ ఉన్నాము. శివ్ భగవాన్ వాచ బ్రహ్మ తన్ ద్వారా. శివ్ భగవాన్ మహావాక్యాలు బ్రహ్మ శరీరం ద్వారా వినిపిస్తూ ఉన్నారు. జ్ఞానసాగర్ వహ నిరాకార్ హై, ఉన్కో అప్నా శరీర్ నహీ హై. జ్ఞానసాగరుడు నిరాకార తండ్రి అయినారు, వారికి తన శరీరం లేదు, బ్రహ్మ శరీరంలో వచ్చి తెలిపిస్తూ ఉన్నారు. బచ్చోంకో బడా నషా రహనా చాయే. పిల్లలకి చాలా ఎక్కువగా నషా ఉండాలి. హమ్ కిసీకి గ్లాని నహీ కర్తే, ఏ తో రైట్ బాత్ హై. మనం ఎవరిని గ్లాని చేయటం లేదు.
ఇది చాలా కరెక్ట్ అయినటువంటి మాట. जो भी बड़े बड़े है उन सबके चित्र तुम डाल सकते हो. పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చిత్రాలు కూడా మీరు వేయొచ్చు. సీడీ కోయి కోబి దిఖలా సక్తే. మెట్ల చిత్రం ఎవరికి ఏ ధర్మం వాళ్ళకైనా మనం చూపించవచ్చు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा. भारत में सुख शांति की स्थापना करने व भारत को स्वर्ग बनाने के लिए आपस में सेमिनार करना है. భారత దేశాన్ని సుఖశాంతి స్వర్గంగా చేసేదానికోసం పరస్పరంలో సెమినార్ చేసుకోవాలి, ప్లాన్ వేయాలి. శ్రీమత్ పర్ భారత్కి సేవ కర్నీ హై. శ్రీమత్ పైన నడుచుకుంటూ భారత్కి సేవ చేయాలి. सर्विस में उन्नति करने, सर्विस से ऊंच पद पाने के लिए देही अभिमानी रहने की मेहनत करनी है. సర్వీస్లో ఉన్నతి పొందే దానికోసం, సర్వీస్లో ఉన్నతమైన పదవి తీసుకునే దానికోసం ఆత్మాభిమానిగా ఏ పురుషార్థం చేయాలి. జ్ఞాన్ కా విచార్ సాగర్ మతన్ కర్నా హై. ఈ జ్ఞానాన్ని బాగా ఆలోచన చేసి మథనం చేయాలి. జ్ఞానము ఎంత మథనం చేస్తే అంత అమృతం దొరుకుతుంది. वरदानमु. अपनी श्रेष्ठ धारणा में प्रति त्याग में भाग्य का अनुभव करने वाला सत्य त्यागी है. మన యొక్క శ్రేష్ఠ ధారణలలో త్యాగంలో భాగ్యాన్ని అనుభవం చేసేవాళ్ళు సత్యమైన త్యాగి అవుతారు. ఇక్కడ ధారణ ఏదైతే ఉన్నదో అందులో ఉండే భాగ్యాన్ని మనం అనుభవం చేస్తూ ఉండాలి. బ్రాహ్మణం की श्रेष्ठ धारणा है संपूर्ण पवित्रता. బ్రాహ్మణుల శ్రేష్ఠ ధారణ అయింది సంపూర్ణ పవిత్రత. इसी धारणा के लिए प्राण जाए धर्म ना जाए. ఈ శ్రేష్టమైనటువంటి ధారణ ప్రాణాలు పోయినా కూడా మన యొక్క పవిత్రత ధారణాన్ని పోగొట్టుకోకూడదు. किसी भी प्रकार परिस्थिति में अपने धारणा के प्रति कुछ भी त्याग करना पड़े. ఎటువంటి పరిస్థితి వచ్చినా మన ధారణ ఏదైతే ఉన్నదో పవిత్రత యొక్క ధారణ కొన్ని విషయాలు త్యాగము చేయాల్సి ఉంటుంది. सहन करना पड़े, सामना करना पड़े, సాహస్ రఖనా పడే. సహనము చేయాల్సి వస్తుంది, ఎదిరించాల్సి వస్తుంది, సాహసం చేయాల్సి వస్తుంది. దేనికి? మన ధారణ ఏదైతే ఉన్నదో పవిత్రత యొక్క ధారణ కోసం. ఖుషీ ఖుషీసే కరో. అయితే వాటిని చాలా ఖుషీగా చేయండి. ఏ త్యాగ న సమझ భాగ్య కా అనుభవ్ కరో. ఇది నేను ఏదో త్యాగం చేశాను అనుకోవద్దు, ఇది నా భాగ్యము అనని అనుభవం చేయండి. ఐసే ధారణ వాలే హి సత్య బ్రాహ్మణ్ కహా. అటువంటి ధారణ కలిగిన వాళ్ళే సత్యమైన బ్రాహ్మణులు అవుతారు. స్లోగన్. सर्वशक्तियों को अपने आर्डर में रखने वाले ही मास्टर सर्वशक्तिवान हो. సర్వశక్తులను మన ఆర్డర్లో పెట్టుకునే వాళ్ళే మాస్టర్ సర్వశక్తివాన్ అవుతారు. మధురమైన పిల్లలు, ఈశ్వరీయ సాంప్రదాయంలో ఉన్నాము. జ్ఞాన సూర్యుడు తండ్రి మనకి దొరికినారు. ఇప్పుడు మనము నిద్ర లేచినాము. అజ్ఞానం నుంచి అందరినీ అజ్ఞానం నుంచి నిద్ర లేపాలి. ప్రశ్న. అనేక ప్రకారాల ఘర్షణకు కారణం ఏమిటి? దాని నివారణ ఏమిటి? ఎప్పుడు దేహాభిమానంలో వస్తామో అనేక ప్రకారాల ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. మాయా గ్రహచారం వచ్చి పట్టుకుంటుంది. అందుకే బాబా చెప్తారు, ఆత్మాభిమాని అవ్వండి,
సర్వీస్లో బిజీ అవ్వండి, తలంపులో ఉండండి, పట్టిన మాయా గ్రహచారం తొలగిపోతుంది. ఓం శాంతి.